అందరికీ నమస్కారం. బహుశా తెలుగు మీడియాలో నేను ఉన్నంత ఫేవర్గా సామాన్యుల కోసం ఎవరూ లేరు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వారిని కాపాడటం కోసం ఎన్నో ఎఫర్ట్స్ పెట్టారు. మన కావ్యాస్ మీడియాలో కానీ, చేతన మీడియాలో కానీ, నా క్యాటరిస్ట్ స్పీచ్ ఛానల్లో కానీ, క్యాటరిస్ట్ ఏపీ ఛానల్లో కానీ అగైన్ ఇప్పుడు కూడా శ్యామల యొక్క మంచి కోసమే ఈ వీడియో, శ్యామల యొక్క బాగు కోసమే వీడియో, శ్యామలలాగా రాజకీయ ట్రాప్లో చిక్కుకున్నటువంటి వారిని కాపాడటం కోసం ఈ వీడియో. ముందుగా తెలంగాణ ఉద్యమాన్ని మీకు గుర్తు చేస్తా. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరులైనటువంటి వాళ్ళు ఎవరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఒక్క పొలిటికల్ టాప్ ఫ్యామిలీ నుంచి ఒక్కళ్ళన్నా ఉన్నారా చనిపోయిన వారు, ఆత్మహత్య చేసుకున్న వారు కావచ్చు, రకరకాలు కావచ్చు, ఒక్కళ్ళు కూడా లేదు. అంతా కూడా బడుగు బలహీన వర్గాల వారు, సామాన్యులు, నిరుద్యోగులు. తెలంగాణ సాధించిన తర్వాత ఆ కుటుంబానికి మేలు జరిగిందా లేదన్నది ఇక వారికి తెలుసు. అంతిమంగా లబ్ధి పొందింది ఎవరు? రాజకీయ నాయకులు. అలా వైఎస్ఆర్సీపీకి సంబంధించి వారియర్స్ అంటూ, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక వీళ్ళే మా ఆయుధాలు అంటూ ఎవరినైతే ఎలివేట్ చేస్తున్నారు వారిని అడ్డంగా ముందు పెట్టి బలిపశువు చేసి శవరాజకీయం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్సీపీ. అలా చనిపోతున్న వాళ్ళు కొందరు, జైలు పాలవుతున్న వాళ్ళు కొందరు, రోడ్డును పడుతున్న వాళ్ళు మరికొందరు. ఈ 30 years ఇండస్ట్రీ పృథ్వీ లాంటి అయితే బాబాయ్ నమస్కారం అన్న ఆయన, అది రాజకీయ పార్టీయా, ఉగ్రవాదులు తయారు చేసే పార్టీనా బాబు అని చెప్పేసి బయటకు వచ్చారు. ఈవెన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళలో కూడా చాలామంది ఓపెన్గా చెప్పింది ఒకే ఒకటి, అసలు ఎథిక్స్ అనేవి ఉండవండి. వాళ్ళు స్క్రిప్ట్ వేస్తారు, అది ఫాలో అవ్వాలి, అది తప్ప రైటా అసలు అన్నది అనవసరం, వాళ్ళు చెప్పింది చేయాలి, వేరే వాళ్ళని తిట్టాలి, నిందలు వేయాలి, బూతులు తిట్టాలి, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ ఎథిక్స్ అనేవి ఉండవు, మోరల్స్ అనేవి ఉండవు, ఒక బేసిక్ పొలిటికల్ పార్టీకి ఉండే లక్షణాలు కూడా ఉండవని అన్నారు. ఇప్పుడు శ్యామలకు సంబంధించి కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆమె మీద కేసు ఎందుకు నమోదైంది? ఆమెతో పాటు మరికొంతమంది దగ్గరగా 27 మంది మీద ఏమో నమోదైంది. అందులో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అంతా కూడా సోషల్ మీడియాలో గబ్బుగా రోతగా మాట్లాడిన వాళ్ళే. వెనుములయ్య అని చెప్పేసి కర్నూలు రూరల్ మండలం చెందినట్టు ఓ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఏం చేశారు వీళ్ళు అంటే, కులాలను రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య చుచ్చిపెట్టే విధంగా, రాష్ట్రాన్ని కించపరిచే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవహేళన చేసే విధంగా, ఇలా చెప్పుకుంటూ పోతే అవాస్తవాలని వాస్తవాలు అన్నట్టు, ఏకంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా భ్రష్టుపోయాయి అన్నట్టు ఘోరంగా వీళ్ళు బిహేవ్ చేశారు, మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదండి, ఇది సమాజంలో ఓ రకంగా ద్రోహం చేయటం, సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేస్తూ అతను కంప్లైంట్ ఇస్తే పోలీసు మొత్తం క్రాస్ చెక్ చేసి అందులో యూట్యూబ్ ఛానల్స్ ఎన్ని, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ఎన్ని, ఫేస్బుక్ పోస్టులు ఎన్ని, తర్వాత వచ్చేసి ట్విట్టర్ దట్ మీన్స్ ఎక్స్ హ్యాండిల్స్ ఎన్ని, అండ్ బయట శాటిలైట్ ఛానల్స్కి ఒకళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తే అవన్నీ మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుని దగ్గర పెట్టుకొని కేసు నమోదు చేశారు. అసలు శ్యామల మెయిన్గా ఇక్కడ నిజంగా ఆమెను చూస్తే జాలేస్తుంది. పాపం బలి పశువు చేస్తున్నారు ఆమెనైతే. ఆమె ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అదృష్టం కొద్దీ చక్కగా ఆమె యొక్క పెర్ఫార్మెన్స్, యాక్టింగ్, డ్యాన్స్ అన్ని కలగలిపి సినిమాలో క్యారెక్టర్లు వచ్చాయి, బయట యాంకర్గా మంచి పేరు తెచ్చుకుంది. మరి ఎలా వైసీపీ ట్రాప్లో చిక్కుంది ఏంటో తెలియట్లేదు, మొత్తం చిక్కుంది. ఇక ఆమెను ముందు పెట్టి ఒక ఆట ఆడిస్తున్నారు. ఏదో స్క్రిప్ట్ ఇస్తారు పాప. అసలు ఆమెకి నీతికి నిజాయితీకి నిలువుటతో జగన్మోహన్ రెడ్డి అంట ఈ రకంగా అమ్మ. అండ్ కూటమి ప్రభుత్వం వచ్చేసి వారు పరిపాలన వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తూ ఉంటే ఏమికి ఏదో స్క్రిప్ట్ ఇచ్చి చెప్పాలంటారు. మరి ఒక జీతం ఇస్తున్నారో లేదన్నప్పుడు నేను అన్నట్టుగా బలిపసం చేస్తూ ఉన్నారో పొగిడేసి నాకు అర్థం కావట్లేదు. మొన్న మధ్య ఏడకి వెళ్తే హారతలు ఇస్తున్నారు ఆమెకి. ఎందుకురా బాబు హారతలు అని చెప్పి సనాల్సింది పోయి పాపాలు ఎమోషనల్ ఫీల్ అయిపోతుందండి ఆమె. నిజంగా అలాగే చేస్తారు అనుకోండి వైఎస్ఆర్సీపీలో వాళ్ళు. జనాలు ఎమోషనల్ ఫూల్స్ చేసి వాళ్ళు ఆడింది ఆట అన్నట్టుగా చేసుకుంటాం మనం. ఇక ఈమెకి సంబంధించి ఏమందంటే, అది నేషనల్ హైవే పక్కన బెల్ట్ షాపులు ఏంటి, ఆ బెల్ట్ షాపులో కల్తీ మద్యం ఏంటి, కల్తీ మద్యం తాగి వాళ్ళు ఆ రకం ప్రమాదానికి గురయ్యారు. నిబంధనలకు ఉల్లంఘించి నేషనల్ హైవే పక్కన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం. దీనికి బాధ్యత పవన్ కళ్యాణే, దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడే. అసలు ఏంటండి అంటే, నేషనల్ హైవే పక్కన వైన్ షాపులు ఉంటూ ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉందా? ఆబ్కారీ శాఖలు కళ్ళు మూసుకుని ఉన్నారా? ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖలు సైలెంట్గా ఉన్నారా? అసలు ఎంత దారుణంగా మాట్లాడింది అసలు ఆమె అయితే. అసలు కనీసం ఆలోచించాలి కదా. వాళ్ళు ఎవరు, ఎర్రి స్వామి అండ్ శివశంకర్ ఇద్దరు కూడా మందు బాటిల్స్ కొనింది పెద్ద టేకూరులో రేణుగా ఎల్లమ్మ వైన్స్, అది ఊరిలో ఉంటుంది. మీకు బాగా గుర్తుంటే నేషనల్ హైవేస్ పక్కన వచ్చేసి వైన్ షాప్ నుండి కూడా 1 కిలోమీటర్ దూరం అన్నప్పుడు
మన దగ్గర చాలా తెలివిగా, నేను తెలంగాణలో హైదరాబాద్ ఉంటాను కాబట్టి చెప్తున్నా, ఈ వైన్ షాప్ కొంచెం 100 మీటర్ లోపలికే పెట్టారు, మొత్తం రోడ్డే ఉందిలే కానీ ఆడ మొత్తం క్యూలు పెట్టారు, మొత్తం జిగ్ క్యూలు. ఆ క్యూలు మొత్తం దాటుకొని వస్తే 1 కిలోమీటర్ అయింది అన్నట్టుగా నడిచేసినాయి అలా. ఇంకొన్ని చోట్ల వచ్చేసి ఇవి నేషనల్ హైవేస్ కాదు, ఇవి వచ్చేసి లోకల్ రోడ్ అని చెప్పేసి అలా ఒకటి ఇది చెప్పుకుంటూ పోతే ఏదో చేసేసారు. బట్ ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు అన్నప్పుడు రూల్స్ అంటాడు. రూల్స్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఫాలో అవ్వాల్సిందే కదా. అందరూ కూడా హైవేకి 1 కిలోమీటర్ దూరం వెనకాలే వైన్ షాప్లో ఉన్నాయి, అది కూడా ప్రభుత్వ లైసెన్స్డ్ షాపులు. అలా పెద్ద టేకూరులో వీళ్ళు కొన్నారు, అది పక్కన పెడదాం. మేము ఎక్కడ కొన్నాము ఏంటి అని చెప్పేసి ఇందులో గాయపడ్డవాడు, బైక్ మీద ప్రయాణం చేసినవాడు ఎరుసామి ఆల్రెడీ చెప్పాడుగా, స్టేట్మెంట్ ఇచ్చాడుగా. పోనీ ఆ తర్వాత సైలెంట్ అవ్వాలిగా. ఎరుసామి నీకు తెలియదు, నువ్వుకో మీరు బెల్ట్ షాప్లో కొన్నారు అని, మీరు తాగింది కల్తీ మద్యం అది మీకు తెలియదు అన్నట్టుగా వీళ్ళు హడావుడి చేశారండి. సినిమాలు చూస్తుంటే ఇటువంటివి. ఒక పక్కన ఒక వ్యక్తి ఉంటాడు, పోలీసులు అడుగుతూ ఉంటారు, ఇటు దొంగ కేసు. పోలీసులు చదువుతున్నప్పుడు అదేం లేదని చెప్పేసి పక్కన చెప్తూ ఉంటాడు నిజాలు, ఊరుకో నీకు తెలియదు కానీ అని దబాయించి యువత దొంగ కేసు పెట్టుడు హడావుడి చేస్తూ ఉంటాడు. అలా ఈరోజు వైసీపీ బ్యాచ్ని ముందు పెట్టి, అమాయకులను ముందు పెట్టి హడావుడి. వైసీపీ మెయిన్ నాయకులు మొత్తం మళ్ళీ సైలెంట్గా ఉన్నారు, వీళ్ళని బలిపస్తులు చేస్తూ పోతా ఉన్నారు. ఇప్పుడు శ్యామలు కూడా అలాగే బుక్ అయిపోయింది, కేసు నమోదైంది ఇప్పుడు ఆమె మీద. ఇప్పుడు ఆమె నిరూపించాలి, బెల్ట్ షాప్ ఎక్కడో నిరూపించు, కల్తీ మధ్య ఎక్కడో నిరూపించు, పోనీ తాగినోడు సార్ చెప్పించు. తాగినోడు అసలు కాదని అన్నాడు ఆల్రెడీ, మరి ఎందుకు మీ రకం మాట్లాడతాం? సో మరలా చెప్తున్నా, మీరు ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ట్రాప్లో పడకండి, వాళ్ళ ట్రాన్స్లో ఉండకండి, బీ ప్రాక్టికల్. మిమ్మల్ని బలిపసులు చేసే ఏ పార్టీ అయితే చాలా ప్రమాదకరం. ఓకే, ఎన్నికలప్పుడు మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి, బట్ అప్పుడు కూడా వాళ్ళు మంచి చేశారా చెడు చేశారో చూసుకునే ఓటేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. శ్యామల జీవితాన్ని మాత్రం చేతుల నాశనం చేస్తుంది వైసీపీ, పాప అమాయకురాలు. శ్యామల గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్రెండ్లీగా అడుగుతున్నా, మేబీ నేను మీకన్నా పెద్దవాడిని అయ్యొచ్చు, 1 or 2 years. మీరు కష్టపడి పైకి వచ్చిన నాకు బాగా తెలుసు. నేను టీవీ నుంచి బయటకు వచ్చిన వాడిని, ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఉంటున్నవాడిని. మరలా చెప్తున్నా, మీకు బంగారాన్ని భవిష్యత్తుని వైఎస్ఆర్సీపీ కోసం నాశనం చేసుకోకండి, ఇప్పటికన్నా మారండి. ఆ వైఎస్ఆర్సీపీ ట్రాప్ నుంచి బయటపడండి, ఆ ట్రాప్స్లో ఉండకండి. వీలైతే 30 years ఇండస్ట్రీ పృథ్వీని ఒక్కసారి అసలు అడగండి ఏంటో నిజాలు ఆయనే చెప్తాడు.